ఆదిలాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారు 21 కోటలను స్వాధీనం చేసుకోవడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమన్నారు. పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఇన్ఛార్జి బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీతా కుమారి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, చరణ్ గౌడ్, బీసీ గౌడ సంఘ నాయకులు దత్తు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ యొక్క సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అంటే చిన్న గీతా కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి తర్వాత గేరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారు 21 కోటలను స్వాధీనం చేసింది. ఇది ఒక గొప్ప చరిత్ర. తర్వాత స్వాతంత్రోద్యమానికి కానీ తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేయడానికి కానీ ఇది ఒక పెద్ద స్ఫూర్తి అయింది. ఏ విధంగా అయితే మరాఠాలు మొఘళ్ళ పైన చేసిన తిరుగుబాటులో అది యావత్ భారతావన్ని ఏ విధంగా అయితే ప్రేరేపిస్తుందో అదే పద్ధతిలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కూడా ఒక ఉద్యమానికి బలమైనటువంటి సామ్రాజ్యాన్ని కూడా మనం బలిపించవచ్చు, భయపెట్టించవచ్చు అనేటువంటి ఒక అదిని చూపించినటువంటి వ్యక్తి. ఆ రోజు ఒక సామాన్య మరి అప్పటికి రాజరిక కుటుంబాలకు ఉన్నదే ఆయన సైన్యం లేదు, మరి అప్పటికి ఒక ఎస్టాబ్లిష్డ్ కింగ్ యొక్క డైనెస్టీ నుంచి రాలేదు, కేవలం ఒక గీతా కార్మికుడు. వాళ్ళ దౌర్జన్యాలు తీసి ఆ దౌర్జన్యం వ్యతిరేకంగా గలాట పడతాడు, వాళ్ళ దౌర్జన్యాలు చూడలేక తిరగబడతాడు, చివరికి ఒకరిని చంపుతాడు. చంపిన తర్వాత పట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఇంత కాదు, వీళ్ళకు సరైనటువంటి బుద్ధి ఏంటంటే నాలాంటి బాధితులందరినీ సహకరించి పోరాటం చేయాలని చెప్పి బాధితులందరినీ సహకరించి